ఇప్పటి వరకు అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ అంటే యూజీకి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎంఎస్సీ నర్సింగ్ చేసే వాళ్ళ గురించి అయితే మాట్లాడుకుందాం. అసలు ఎంఎస్సీ నర్సింగ్ చేయాలంటే ఎలిజిబిలిటీ ఏంటంటే ఏ కాలేజ్ అయినా కూడా ఎంఎస్సీ నర్సింగ్ చేయడానికి ఎలిజిబిలిటీస్ అనేవి కామన్గా ఉంటాయి. అవేంటో ఒకసారి బ్రీఫ్గా చెక్ చేద్దాం. ఫస్ట్ మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే మీరు 4 సంవత్సరాలు బీఎస్సీ నర్సింగ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. లేదు అంటే దాని తర్వాత చాలామంది చేస్తారు కదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్, ఇది 2 years కోర్స్ అండి. సో ఇదైనా కంప్లీట్ చేసి ఉండొచ్చు. ఇది చేయాలంటే ఫస్ట్ మనం జిఎన్ఎం అయినా కంప్లీట్ చేసి ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి లేదంటే కాలేజ్ నుంచి అయితే ఈ కోర్స్ అనేది కంప్లీట్ చేయాలి ఫస్ట్. నెక్స్ట్ అట్లీస్ట్ మనకి బీఎస్సీ నర్సింగ్లో కానీ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్లో కానీ మనకి 55% అయితే పర్సంటేజ్ వచ్చి ఉండాలండి. ఎవరైనా రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక లైక్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 50% మార్క్స్ వచ్చినా కూడా ఓకే. అండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలంటే 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉండాలి. 1 year ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ హాస్పిటల్ లేదంటే హెల్త్ కేర్ సెట్టింగ్ ఆఫ్టర్ బీఎస్సీ నర్సింగ్. సో బీఎస్సీ నర్సింగ్ చేసిన తర్వాత 1 year మనం ఎక్స్పీరియన్స్ అయితే పొంది ఉండాల్సిన అవసరం ఉంటుంది. మనకి కోర్స్ అవుతున్నప్పుడు కూడా మనం ట్రైనీగా హాస్పిటల్స్లో వర్క్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈవెన్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ చేయాలి అన్నా కూడా చేసిన తర్వాత కొన్ని కోర్సెస్ చేయడానికి లేదంటే పీజీ చేయడానికైనా కూడా మనం సర్వీసా నాన్ సర్వీసా కూడా చెక్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా నర్సెస్గా వర్క్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఎక్కువగా కన్సిడర్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా మెడికల్ సెక్టార్కి సంబంధించి ఎంబీబీఎస్ అయినా బీడీఎస్ అయినా బీఎస్సీ నర్సింగ్ అయినా కూడా మనం గుర్తింపు పొందాలి. అంటే రికగ్నైజేషన్ మనం డాక్టర్గా పొందాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇక రిజిస్ట్రేషన్ గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా మనం స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ అనే ఉంటుంది కదండి మనకి. తెలంగాణ స్టేట్కి సంబంధించి తెలంగాణకి, ఆంధ్రాకి సంబంధించి ఆంధ్రాకి, ఏ స్టేట్కి సంబంధించి ఆ స్టేట్కి కొన్ని కౌన్సిల్స్ అయితే ఉంటాయి. ఆ కౌన్సిల్లో మనం రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. ఓకేనా? ఎలా అంటే రిజిస్టర్డ్ యాజ్ ఎన్ నర్స్ అండ్ మిడ్వైఫరీ ఆర్ఎన్ ఆర్ ఆర్ఎంగా అయితే మనం రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే ఎంఎస్సీ నర్సింగ్ చేయడానికి 21 సంవత్సరాలు అయితే నిండి ఉండాల్సిన అవసరం ఉంటుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మెడికల్లీ ఫిట్గా అయితే ఉండాలి. ఓకేనా? అండ్ ఇంకొకటి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు కండక్ట్ చేస్తే కౌన్సిలింగ్లో అయితే మనం పార్టిసిపేట్ చేయాలి. ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా రాయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా?